తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించినట్లు సమాచారం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించినట్లు సమాచారం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ ఈరోజు సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలను చర్చించడంతో పాటు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం మీద న్యాయ నిపుణులతో చర్చించి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంతో పాటు రానున్న లోకల్ బాడీని ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో 2 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులే పోటీ చేయాలి అనే విధానాన్ని రద్దు చేసి దానికి కావాల్సినటువంటి చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. 2 పిల్లలు ఉన్న వాళ్ళే పోటీ చేయడం కాదు, అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవోను కూడా తీసుకొచ్చింది. ప్రధానంగా ఈ లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత వెళ్ళాలా, ముందే వెళ్ళాలన్నటువంటి అంశం మీద కూడా చర్చించారు. అయితే ఇప్పటికే ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంశాలను కూడా చర్చించారు. అయితే హైకోర్టు ఇప్పటికే పాత పద్ధతిలో లోకల్ బాడీ
ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి సూచించడంతో హైకోర్టు సూచనల మేరకే ఎన్నికలు జరపాలన్నటువంటి లక్ష్యంతో కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికల సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. అయితే షెడ్యూల్ విషయంలో ఏ విధంగా వెళ్ళాలి, ఎప్పుడు జరపాలి అనే దాని మీద కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మీద, అదేవిధంగా మిగతా అంశాల మీద కూడా జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అధికార యంత్రాంగంలో కూడా కొంత సభ్యత ఉన్నది, వాటిని కూడా కొంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. వారు కూడా ఎప్పటికప్పుడు మంత్రులతో సమైక్యంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వాటికి సంబంధించినటువంటి నివేదికలను ఇటు రాష్ట్ర మంత్రులకు సంబంధించినటువంటి శాఖల అధికారులు అందజేయాలన్నటువంటి విషయం మీద కూడా మంత్రులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది. మొత్తంగా కేబినెట్ మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాల మీద చర్చించాలని చెప్పవచ్చు. వాళ్ళు థ్యాంక్ యూ శ్రీనివాస్.